రెడ్ గ్రౌండ్ ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో నిర్మిస్తున్నారో మీరిక్కడ చూడొచ్చు. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు ఏఎస్ బంగ్లాసు, ఏఎస్ టవర్స్ ఉంటాయి. ఇంకా రైట్ సైడ్ వైపు వచ్చేసి మినిస్టర్ బంగ్లాసు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇటువైపు ఉన్న రోడ్డొచ్చేసి ఈ4 రోడ్ అనమాట. ఈ3, ఈ4, ఎన్11, ఎన్12 ఈ 4 రోడ్లు మధ్యలో అయితే ల్యాండ్ ఉంటుందో ఇది సూపర్ బ్లాక్ డి అనమాట. మనకి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ వచ్చేసి సూపర్ బ్లాక్ ఏబీ నుండి స్టార్ట్ అవుతుంది. ఏబీ నుండి స్టార్ట్ అయిన తర్వాత సూపర్ బ్లాక్ సి, దాని తర్వాత సూపర్ బ్లాక్ డి అనమాట. మనకి ఈ సూపర్ బ్లాక్ డిలోనే ఈ పెరేడ్ గ్రౌండ్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ పెరేడ్ గ్రౌండ్‌నైతే రెడీ చేస్తున్నారు. అమరావతిలోనే రిపబ్లిక్ డే వేడుకలు గాని, ఆగస్ట్ 15 వేడుకలు అయన్నీ ఇక్కడి నుండే చేయాలన్న ఉద్దేశంతో ఈ పెరేడ్ గ్రౌండ్‌నైతే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ నుండి మీరు మొత్తం చూడొచ్చు. ప్రెజెంట్ ఏంటంటే విఐపీ గ్యాలరీలు, వీవీఐపీ గ్యాలరీలు ఇంకా పబ్లిక్ గ్యాలరీస్ అయితే ఏర్పాటు చేశారు.